అందరికీ నమస్కారం. రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం ఒక గొప్ప శుభవార్తని వెల్లడించింది. సో చాలా రోజుల నుండి కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు వస్తాయని చెప్పేసి ఎదురు చూస్తున్న వారికి ఖచ్చితంగా ఈ వీడియోని ఒక లైక్ చేసి సపోర్ట్ తెలియజేయండి. అలాగే కామెంట్ సెక్షన్లో ఇప్పటివరకు మీరు రేషన్ కార్డుకి దరఖాస్తు చేసుకున్నారా, చేసుకోలేదా, చేసుకుంటే ఎస్ అని చెప్పి లేకుంటే నో అని చెప్పి కామెంట్ చేయండి. ఖచ్చితంగా దానికి సంబంధించి మీకు ఇంకా కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఇక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోయే ముందు నాదొక స్మాల్ రిక్వెస్ట్, ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. తప్పకుండా వీడియోని లైక్ చేసి సపోర్ట్ తెలియజేయండి. తాజా ఒక ప్రకటన చూసుకోవచ్చు. త్వరలోనే కొత్త రేషన్ కార్డులు ఇస్తాం. బట్టి విక్రమార్క గారు కొత్త రేషన్ కార్డులకి సంబంధించి మొన్న ఒక ప్రకటన అయితే చేశారు. ఈ కొత్త రేషన్ కార్డులకి సంబంధించి ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేశాం. ఆ సబ్ కమిటీ విధి విధానాల అంశంపై ఒక నివేదికను సమర్పించిన వెంటనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే దరఖాస్తులు చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా కొత్త రేషన్ కార్డులను అందిస్తామని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాగానే ఎన్నో పథకాలని, ఎన్నో గ్యారంటీలను ప్రవేశపెడుతుంది. వాటన్నిటికీ కూడా రేషన్ కార్డుని ప్రామాణికంగా తీసుకున్న సందర్భంగా ఇక్కడ కొన్ని అంశాలను కూడా ఇచ్చారు. డ్వాక్రా మహిళలకు సంబంధించి వడ్డీ లేని రుణాలు అందిస్తామని చెప్పేసి అందుకోసం బడ్జెట్లో 20,000 కోట్ల నిధులను కేటాయించినట్లుగా కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. కాబట్టి సో ఇదైతే కీలకమైన అప్డేట్. కొత్త రేషన్ కార్డులు త్వరలో రానున్నాయి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్లు మిస్ కావద్దని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ధన్యవాదాలు.